IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? నేను క్యాటరింగ్ చేస్తుంటా, వంట చేస్తుంటా. మరి ఎలక్షన్స్ హడావుడి ఉందండి ఇప్పుడు ఏపీలో మొత్తం. అసలు ఎలక్షన్ రాబోయే ఎలా ఉండబోతుందండి? అసలు ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గెలిచిన వాటికైతే జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పెట్టిన పరిపాలన ప్రతిదీ అందరికి మాకు అందిందండి. ప్రతి వాగ్దానం చేసింది నెరవేర్చాడు. అన్నిటికి అమ్మ ఒడని కానీ, మళ్ళీ వృద్ధులకి ఈ టైంలో రాలేని టైంలో ఎక్కడికో మత్తగారే లేగలేరు, మంచంలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఆపేసిన తర్వాత పెన్షన్ రాలేదు, ఇప్పుడు వరకు రాలేదు. బ్యాంక్ నుంచి రావాలి, తీసుకోవాలన్నారు. అదే అద్దె కట్టుకోవాలి, పరిస్థితి ఏంటి? ఇది ఒకటి ఆపేశారు. అదే ఆ లైన్లో కూర్చోవాలంటే అరగంట సేపు వెళ్ళి కూర్చుని కళ్ళు తిరిగి వచ్చేసేది. ఒక్కోసారి పడిపోయేది. చాలామంది లేగలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలామందికి ఇబ్బందికరమైంది ఇది ఒకటి. అది కూడా పిల్లలకి ఇంగ్లీష్ స్కూలు ప్రతి వాళ్ళు ఈరోజు జగన్ మాయ దగ్గరికి వెళ్తున్నాం, మేము తింటున్నాం శుభ్రంగా, మాకు ప్రతిదీ సంపూర్ణంగా అంత ఆరోగ్యం మంచిది, ప్రతిదీ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి ఒకటి బాగుంటుంది మేడం. ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా, ప్రజలు కొనలేకపోతున్నారు, తినలేకపోతున్నారు అంటున్నారు కదండి. అందులో మీరు క్యాటరింగ్ అంటున్నారు, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, ఉప్పులు పప్పులు ధరలు పెరిగిపోయినాయి బాగా అని చెప్పేసి అని అంటున్నారు కదండి. పెరిగినాయండి మేడం, ఇక్కడే కదా మొత్తం పెరుగుతుంది, మొత్తం అన్ని చోట్ల పెరిగినాయి మేడం. కాకపోతే ఏంటంటే ఆయన అనుకున్న అన్నీ ప్రతి ఇంటికి ఏం చెబుతున్నాడంటే, మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేయమని డైరెక్ట్గా చెబుతున్నాడు. ఏఎస్టీ అన్నీ పెరిగిపోయినాయి, ప్రతిదీ పెరిగిపోయినాయి. ఇంతవరకు కంటే ఇప్పుడు ఇక్కడ అదే ఏటీ పెరిగింది మేడం కేంద్రం నుంచి. ఎందుకంటేనే చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు గ్యాస్ బండ 1200 అంటున్నారు. ఆ గ్యాస్ బండ ఈయనకి సంబంధం లేదు, అది ప్రధానమంత్రిది. అది కూడా దీని మీద వేసేస్తున్నారు, తెలిసి తెలియనట్టు. మరి ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తామంటున్నారు మహిళలకి. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తారా? నమ్మే పరిస్థితుల్లో లేరు మేడం. ఎందుకనండి? ఎందుకంటే ఆల్రెడీ లోగడ అన్నీ చెప్పాడు, ఏది నెరవేర్చలేదు. రాజధాని అన్నాడు, ఇడిపోయింది అన్నాడు, మనం అప్పులో ఉండమన్నాడు, పరిస్థితులు బాగోలేదు అన్నాడు, ఇంకా టైం పట్టిద్ది అన్నాడు. అదే అప్పులో ఉండైనా కరోనా టైంలో సరే వీళ్ళు ఎవరు ఒక్కళ్ళు కనపడాల. కరోనా టైంలో మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కరోనా టైంలో ఒక్కళ్ళ కాడ వచ్చి ఎలా ఉండారు ఏంటని ఎవరిని విమర్శించాల. అదే టైంలో జగన్ సార్ మొత్తం అన్నింటికి వెళ్ళి అందరిని పరారించి చేశాడు. ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇప్పుడు వచ్చిన ఈ పార్టీలు అందరూ కలిసి అదే టైంలో మరి కరోనాకి ఎందుకు బయటకు రాలేదు, వచ్చి అందరూ ఎందుకు తిరగలేదు, ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలి ఆ టైంలో? మరి రావాలిగా. ఇప్పుడు ఓట్లు కావాలని వచ్చాడు, కాదంటలేదు. అదే టైంలో కరోనా టైంలో వచ్చి జనం మధ్యలో ఉండి తిరగాలి కదా. ఇప్పుడు ఎవరు రాలేదు, బాలకృష్ణ రాలేదు, చంద్రబాబు రాలేదు, లోకేష్ రాలేదు, అసలు ఎవరు హైదరాబాద్లో ఎవరు దాంట్లో వాళ్ళు ఉన్నారు. మరి అదే టైంలో వచ్చి ప్రజల మధ్యలో తిరిగి అందరికి అన్ని సమాధానం ఇచ్చి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమందిని అన్నిటికి వచ్చి దేవుడి దండం పెట్టుకొని ఈ టైంలో తిరుగుతున్నాడు. కంపల్సరీ ఈసారి గెలుస్తారంటారా? మరి ఒకవైపు చూస్తే మహాకూటమి ఉందండి, 3 పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి. మరి ఇటువైపు చూస్తే జగన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు, గెలుస్తారంటారా? 100 పార్టీలు వచ్చినా సరే జగన్ కంపల్సరీ సీఎం. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గతంలో ఇక్కడ కాదు కదండి, ఆయన వెస్ట్లో చేశారు. మరి ఈసారి ఇక్కడ ఇచ్చారు సీట్, ఈసారి గెలుస్తారంటారా? అసలు కంపల్సరీ గెలుస్తాడు మేడం. ఆల్రెడీ ఆయనకి స్టాక్ నేను విన్నాను వంటంలో, మాది ఇక్కడ కాదు. ఆయన 2 సార్లు ఇప్పుడు నాకు ఆల్రెడీ నెంబర్ 1గా మెజార్టీతో వచ్చాడు. ఈసారి కూడా ఇక్కడికి వస్తాడని ఇక్కడ కంపల్సరీ ఇక్కడికి వెళ్ళమని పంపించారు. జగన్ సార్ వచ్చాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. మేము మా పని మాకు, ఎందుకంటే ఆయన కంపల్సరీగా ఇంటింటికి న్యాయం జరిగితే నేయమన్నాడు. నేను అవి చేస్తాను ఈ చేస్తాను ఏమని, లేకపోతే నేను చేస్తానని చెప్పి మభ్య పెడతలే. మీ ఇంటికి న్యాయం జరిగితే నేను ఓటేయండి మీ ఇంటికి అని చెప్పి కంపల్సరీ, లేకపోతే ఓటు వేయద్దు. వాళ్ళు 100 మంది వచ్చినా ఎంతమంది వచ్చినా సరే వచ్చేది జగన్ సీఎం, ఇక్కడికి వెళ్ళేది వెల్లంపల్లి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ.